ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలా సమాచారం చెప్పడంలో మీడియా విఫలమవుతుందనడానికి సాక్ష్యం ఇప్పుడు మరొకసారి ఓఎంసీ అక్రమాలు ఎన్నో అన్నటువంటి వార్త హైలైట్ చేసింది. ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాను. సిబిఐలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఆనాడు చెప్పినటువంటి దాన్ని సరిగ్గా ఫాలో అయితే అర్థమవుతుంది. ఓబులాపురం మైనింగ్లో 10 పైసలు డబ్బులు రావు. ఎందుకంటే ఓబులాపురం మైనింగ్లో మనం ₹1,00,000 ఖర్చు పెడితే చివరికి 5,000 మిగులుతుంది. అది కూడా మిగులుతుందో లేదో తెలియదు లంచాల రోజుల్లో. కాబట్టి ఏది అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ పేరుకి ఆ ఓబులాపురం మైనింగ్ గతంలో ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని అయినటువంటి అతనే దాన్ని తీసుకుంటే వేలంలో లీజుకి అది ఉపయోగపడదని తెలిసి వదిలేశాడు. దాన్ని గాలి జనార్దన్ రెడ్డి తనకు కావాలంటే రాజశేఖర రెడ్డి ఇచ్చేశాడు. సబ్లీజ్ అతను తీసుకుని అతను చేసిన తెలివైన పని ఏంటంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు వేరే వాళ్ళకి సంబంధించి అటు పక్కన వచ్చినటువంటి మైనింగుల్లోకి వెళ్ళి బలవంతంగా తవ్వేసుకుని అనుమతి లేని ప్రదేశాల్లో తవ్వేసుకుని ఆ తవ్వుకున్న ఐరన్ ఓర్ అంతా కూడా హై క్వాలిటీ హై క్లాస్ అన్నమాట. చైనాకి పంపిస్తే ఒక్కొక్క లారీకి ₹4,00,000 వచ్చేటటువంటి సిచ్యుయేషన్. ఒక ఓడకి కనీసం ₹1,00,00,000 చొప్పున సంపాదించుకున్నాడు. అట్లాగా కొన్ని వందలు కాదు వేల షిప్పులు పంపించాడు ఇక్కడి నుంచి. అలాగ వచ్చినటువంటి డబ్బులతోనే కుప్పలు తెప్పలు వచ్చేవాడికి బంగారం కమోడ్ లాంటివి చేసుకున్నటువంటి. అక్కడ విషయం ఏంటంటే ఓబులాపురం అనే దాంట్లో మన దగ్గర ఉంది. ఈ ఓబులాపురం ఎందుకు తీసుకున్నాడు అతను అంటే అవతల పక్క అక్రమంగా తవ్వుతున్నటువంటి వాటికి వేబిల్లు సృష్టించాలంటే తనకి వేబిల్లు ఉండాలంటే తను ఇక్కడ తవ్వుతున్నట్టు ఉండాలి. దాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు కాబట్టి కరెక్ట్గా పట్టుకున్నారు. అసలు కుంభకోణం ఏంటి అంటే తీసుకున్న అనుమతి ఒక చోట, తవ్వింది మరొక చోట. ఈయన దర్యాప్తుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా తవ్వేసి పోసారు అక్కడ. దానికి ఈయన ప్రత్యేకించి కార్బన్ ఇవి సెర్చ్ అది చేయించిన తర్వాత అక్కడ పెద్దగా తవ్వలేదు అని తేలింది. అవతల పక్కనే తవ్వుకుని ఇక్కడ పేరుతో చేశారన్నటువంటిది ఆయన అందులో కోర్టులో నిరూపించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ మీద వచ్చినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేగా ఉన్నాడు. మన గొడవలు కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో అతని అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఓబులాపురం, సిద్ధాపురం, మలపగుడి ప్రాంతంలోని బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతంలోని 6 ఇనుప ఖనిజ లీజుల్ని సరిహద్దులు ఖరారు చేసేందుకు చేస్తే మొత్తం విషయాలు బయటపడ్డాయి.